కట్ చేసాను. ఇది బాగా చూడండి, అంటే దీనికే కాదు తర్వాత మన ఫ్రాక్స్ కూడా యూజ్ అవుతుంది. చిన్నపిల్లల ఫ్రాక్స్ గట్టా కుట్టేటప్పుడు వెనక హుక్ పెడతాం, వెనక జస్ట్ సింగిల్ హుక్ పెడతాం, పైన హుక్ వచ్చి కింద ఇలా వచ్చేసి రెడీమేడ్కి ఆ స్టైల్ అనమాట. ఇది దాని తర్వాత ఫ్రాక్ కూడా యూజ్ అయ్యేది. ఇది ఎంత కట్ చేసుకున్నామో అంత లెంత్ చూసుకొని వెడల్పు పీస్ తీసుకొని ఇది కూడా కట్ చేసాం. దీన్ని లోపలికి వెళ్ళేవాయి అంటే ఇప్పుడు మనం ఇది ఉందా చూసుకోండి, మనం తిప్పాక ఇది లోపలికి వెళ్తుంది అంటే ఈ లోపలికి ఇది ఫోల్డ్ చేసి ఇటు ఇటు కుట్లు వేసాను. ఇలా ఖర్చు పెట్టాలి డబ్బులు పడిన పొది 3,000 సీటు 9,600 ఏటి కట్టాలి, 4,000 ఎంతో డబ్బులు 10,000 ఎంత వేసేయాలి అనుకో, నీళ్ళు సాంబార్ పడి పోలేదు అలా డబ్బులు వేసాను అంటే పర్లేదులేండి. వ్యాధి ఎంత విన్నప్పుడు సినిమా రాలేదు కదా, అది నవ్వుతుంది. మాట్లాడండి నాకు అన్నం తగ్గదు. నేను ఏదో మాట్లాడక బయటకు వెళ్ళిపోయాను, లేకపోతే ఎక్కడే ఎత్తిద్దును. ఇప్పుడు ఈ సైడ్స్ నుంచి కొడుతున్నాం, ఈ వరకు ఈ వచ్చింది కదా, ఇక్కడ వరకు డైరెక్ట్గా వేస్తాను. అటు సూది దింపేసి తిప్పేసుకోవచ్చు మేడం. కరెక్ట్గా కార్నర్ వచ్చింది చూసుకొని సూది లోపల నుంచి ఓకే ఓకే రేపు కుట్టేస్తా. నువ్వా? నేను ఎంత ఎక్స్పెక్ట్ కాదు. ఈరోజు మరి నేను జాకెట్ కొట్టినా. ఇక్కడ మనకి 5 వచ్చింది కదా, కట్ పెట్టి ఒక్క దగ్గరే పెట్టుకోవాలి మేడం కట్ట. ఎప్పుడైనా స్ట్రైట్గా ఉన్నదానికి కట్ అవసరం లేదు, రౌండ్ తిరిగినప్పుడు క్రాస్ని తిరిగినప్పుడు. ఓకే, ఈ క్రాస్ స్ట్రైట్గా ఉన్నప్పుడు కట్ అవసరం లేదు. ఇప్పుడు ఇది డైమండ్ ఉందా, ఈ డైమండ్కి డైమండ్స్ దగ్గర మాత్రం అంటే క్రాస్ దగ్గర లేదా రౌండ్ నెక్లెస్ మాత్రం కట్ చేయాలి తిప్పాలన్న. దీన్ని కొంచెం బయటికి పెడతాం, ఇది లోపలికే ఉంటుంది. ఇప్పుడు హుక్కులు ఇటు వస్తాయి, డాట్స్ మన తాలు ఇక్కడ వస్తాయి. అంటే దీన్ని మాత్రం బయట నుంచి ఇది లోపలికి అన్నట్టు, ఇది లోపల ఫోల్డ్ చేసేస్తాం కదా, ఫోల్డ్ చేసి చెప్పులు కుట్టేసేసి ఇక్కడ కూడా కొంచెం జాయింట్ కలిసిపోతుంది, ఎందుకంటే అంతవరకు రాదు. అసలు చివరిని ఎలా మార్చేసారు చూపించాను. దీన్ని కూడా ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి మనకు హుక్కు దానికి ఎలా కనిపిస్తుందో బయటకు అదే నేను అదే మట్టుపడింది ఏంటని అందుకని అడుగుతాను. ఫోల్డ్ చేస్తాం. మీరు పని సెంటర్ మనం దాని చేసి మామూలు బ్లౌజ్ వేసుకుంటాము.
ఇక్కడ ఒక హుక్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఒకటి రెండు మనం 5 విడిపోకుండా ఉంటాం అంతే. ఇప్పుడు ఏమంటే పైన మనకు పై వరకు హుక్ లేనట్టు ఉంది, బ్యాక్ హుక్ ప్రాబ్లం లేదు. చూసే వాళ్ళకి ఎలా ఉండాలి పర్టికులర్గా వాళ్ళకి సైడ్ జిప్ ఉందా, బ్యాక్ లేదు, ఫ్రంట్ లేదు, నేను వంట చేసుకోవద్దు ఉందిలే. బ్లౌజ్ ఉంది కానీ నీకేది నీకు తెలిసిందే, హ్యాండ్ అతుక్కోవడం, బాడీ సైజ్ అతుక్కోవడం. కింద మొక్కలు హ్యాండ్ అతిపోయడం చేయాలి. సరేండి ఎంతవరకు చేస్తాం. హ్యాండ్ అతికి బాడీ అంతా కంప్లీట్ అయ్యాక మేము మామూలుగా చెప్పండి మేడం, కొట్టకండి. ఇది కూడా చిన్నది కొట్టాలి, మంచి రాసుకొని వేస్తాను మేడం. చిన్న జాకెట్ కొట్టాలి, అది కుట్టాను. అది కొట్టాను. కుట్సిరేంటి? అది కుట్టాను కదా మరి, అదే చిన్న కొట్టలేదన్నారా? కుట్టాను మొన్న కొట్టలేదు.